గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఒక 3 months నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే ఏమి అప్లోడ్ చేయలేదు. బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ నాకైతే కుదరలేదు. బట్ మళ్ళీ ఇప్పటి నుంచి అయితే లాస్ట్ టైం ఎలా అయితే అప్లోడ్ చేసేవాడినో సేమ్ అలాగే అప్లోడ్ చేస్తాను. బట్ ఈసారి వీక్లీ కాకుండా 2 weeks ఒకసారైనా సరే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, వర్క్ అంతా చూసుకొని. అండ్ ఈ వీడియో గురించి మనం చూసుకున్నట్టయితే ఈ వీడియోలో నేను నా బైక్ యొక్క కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ బైక్ తీసుకుని నేను 1 year అయితే అయింది, మొన్న June 1st. సో ఈ బైక్ 1 year ఓనర్షిప్ గురించి నేను కంప్లీట్లీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ వీడియో నేను Hunter 350 మీద అప్లోడ్ చేశాను. అండ్ ఆ వీడియో సరిగ్గా లేదని చెప్పి చాలామంది అయితే కంప్లైంట్ చేశారు. సో దాని మీద మళ్ళీ వీడియో చేస్తానని చెప్పాను. సో ఆ వీడియో అయితే ఇదే. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి రాసుకోండి. ఈ బైక్ యొక్క కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ సర్వీసింగ్ ప్రైసెస్ అలా పడ్డాయి, అండ్ ఇంకా వేరే ఏమైనా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి రాసుకోండి. అండ్ ఇంకొక విషయం నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే 3 months నుంచి వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా సరే ఎవరో అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. సో అది కొంచెం నాకు ఒక ఒక బూస్టింగ్ పాయింట్ లాగా అనిపించింది. సో ఈసారి నుంచి అయినా సరే గ్యాప్ ఏమి ఇవ్వకుండా, ఒకవేళ ఇస్తే ఒక 2-3 weeks తప్ప ఇలా 3 months అలా కాకుండా చేయాలని అనుకుంటున్నాను. ఎవరైతే ముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి థ్యాంక్స్ గైస్. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ 1 year ఓనర్షిప్ గురించి చూసుకుంటే నాకు థర్డ్ సర్వీస్ వచ్చేసరికి నాకు 3000 దాకా అయింది గైస్. అండ్ ఇందులో మనకి థర్డ్ సర్వీసింగ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్, షూస్ అయితే మారుస్తారు, ఇంజిన్ మారుస్తారు. అండ్ ఇంకా వచ్చేసరికి జనరల్ సర్వీస్ ఇవన్నీ కిట్స్ ఏ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని మనకి 3000 అయితే అయింది. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసరికి నాకైతే 30-35 మధ్యలో వస్తుంది అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ తక్కువ ఏం రావట్లేదు. బట్ నాకు అర్థం కాని ఏంటంటే కొంతమందికి 35-40, 40-45 కూడా వచ్చేస్తుందంట. నాకు అదే అర్థం కావట్లేదు వాళ్ళకి అలా వస్తుందో. నేను దీంట్లో మైలేజ్ ఎలా చెక్ చేస్తానంటే నేను అలా పెట్రోల్ కొట్టించే విధానం బట్టి కూడా మైలేజ్ మారుతుందేమో నా డౌట్. నేను ఎప్పుడైనా సరే ట్రిప్ ఎఫ్కి టచ్ అయిందంటే 2 liters కొట్టిస్తాను. కొంతమంది అంటున్నారు ట్యాంక్ టు ట్యాంక్ కొట్టిస్తాను నేను, సో నాకు అలా వస్తుంది అంటున్నారు. బట్ ఎంత చూసినా సరే 350cc అనేది ఒక 45 దాకా మైలేజ్ రావడం అనేది నాకైతే నమ్ముద్ది అవ్వట్లేదు. చూడాలి మరి. నేను కూడా ట్యాంక్ టు ట్యాంక్ కొట్టించి చూద్దాం అనుకున్నాను, బట్ మొన్నంతా సమ్మర్ సీజన్, ఫుల్ ట్యాంక్ కొట్టించలేము. సో అందుకని నేను కూడా కొట్టించలేదు. అండ్ ఈ బైక్లో మనం చూసుకున్నట్టయితే రిజర్వ్లో వచ్చేసరికి మనకి 6 liters వరకు రిజర్వ్లో ఉంటుంది, మిగిలిన 5 liters మనమే మనం కొట్టించుకుంటున్నాం అంతే. మామూలుగా అయితే ఇది 13 liters కెపాసిటీ. 13 liters కెపాసిటీలో 2 liters రిజర్వ్లో ఉంచినా సరే 11 liters అయితే కొట్టించుకోవచ్చు. బట్ 6 liters వరకు రిజర్వ్లో అయితే ఉంటుంది. అండ్ అప్ టు 120 kilometers వరకు అయితే వెళ్తుంది. అండ్ ట్రిప్ ఎఫ్లో వచ్చే కూడా అంత పెట్రోల్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ మిగిలిన బైక్స్ గురించి కూడా ఒకసారి చూడాలి, ఈ బైక్లో ఉంటుంది, మిగిలిన బైక్స్లో ఉంటుందో మనకు తెలియదు. ఈ బైక్లో అయితే 6 liters వరకు రిజర్వ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి USB ఛార్జింగ్ బోర్డ్ ఉంది కదా, ఈ బైక్లో USB ఛార్జింగ్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. అదైతే ఛార్జింగ్ పెట్టినా సరే పెద్ద ఏం ఎక్కట్లేదు. అది మరి మామూలుగా ఇచ్చారేమో మరి, నాకైతే ఏమీ ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఛార్జింగ్ పెట్టినా సరే 6 pointలోనే ఉంటుంది, చాలా స్లోగా అయితే ఎక్కుద్ది. దానివల్ల పెద్ద యూజ్ అయితే నాకు అనిపించలేదు. ఛార్జింగ్ అంటే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కాకపోయినా నార్మల్ ఛార్జింగ్ అయినా ఎక్కాలి, బట్ నార్మల్గా కూడా ఎక్కలేదు, మనం ట్రై చేశాను. అండ్ ఇంకా ఇందులో బ్రేక్ విషయానికి వస్తే బ్రేక్స్ అయితే ఇందులో చాలా బాగా పనిచేస్తున్నాయి. ఫ్రంట్ బ్రేక్ కొంచెం పెద్దది, బ్యాక్ బ్రేక్ చిన్నది కాబట్టి బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడైనా సరే మనం బైక్ ఈజీగా మనం టర్నింగ్ చేయొచ్చు ఈ బైక్ని. టైర్స్ కూడా మనకి బోత్ టైర్స్ సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఎందుకో ఈ బైక్ టర్నింగ్ చేసినప్పుడు కూడా నాకు ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ ఓకే, బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసరికి కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది. అది ఫస్ట్ వీడియోలో చెప్పాను, బట్ ఈ వీడియోలో కూడా 1 year ఓనర్షిప్ చెప్తున్నాను కాబట్టి బ్యాక్ సస్పెన్షన్ అయితే కొంచెం స్టిఫ్గానే ఉంటుంది, మీరు మరీ స్మూత్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆ సీట్ కంఫర్ట్ చూసుకున్న డ్రైవర్ సీట్ కంఫర్ట్ మాత్రమే బాగుంటుంది. బ్యాక్ సీట్ కూర్చున్న వాళ్ళకి లాంగ్ రన్లో అయితే పెయిన్ వస్తుంది. సో సీట్ కంఫర్ట్ అయితే అంత అయితే కాదు, డ్రైవర్కి అయితే ఓకే. సింగిల్ లైడ్ అయితే సూపర్గా ఉంటుంది.
డబల్స్ రైడ్ చేసినప్పుడు అయితే బ్యాక్ అనేది కొంచెం సీట్ కంఫర్ట్ ఉండదు అండ్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. సో బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అండ్ బ్రేక్స్, ఇంజిన్ నాయిస్ కానీ సౌండ్ కానీ అలానే ఏం లేదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ గేర్స్ కూడా చాలా బాగా అయితే పడుతున్నాయి. పికప్ కూడా చాలా అయితే బాగుంది. మ్యాక్సిమం మనకి ఫస్ట్ సెకండ్ గేర్లో పికప్ అయితే అప్ టు 3 గేర్స్ అయితే పికప్ చాలా బాగుంది. తర్వాత నుంచి మనకు కొంచెం 4th నుంచి అంటే అవి హై స్పీడ్లో వాడే గేర్లు కాబట్టి పికప్ అయితే తక్కువగా ఉంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ బైక్లో కన్సోల్ అనేది కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. అది సరిగ్గా మనకి ట్రిప్ ఎఫ్ అయితే మనకి ఈ బైక్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. ట్రిప్ ఎఫ్ అనేది మనకి త్వరగా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. బట్ మళ్ళీ ట్రిప్ ఎఫ్ అనేది పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అదైతే చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ. అదైతే మరి రాయల్ ఎన్ఫీల్డ్లో ఒకసారి చూడాలి. అండ్ ఈ బైక్లో కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి కదా, ట్రిప్ మీటర్ అని అండ్ బ్యాక్ రెస్ట్ అని ఇవన్నీ. ట్రిప్ మీటర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ట్రిప్ మీటర్ ఏంటంటే ఎక్కువ ఛార్జింగ్ తీసుకుంటుంది అన్నారు. సో ట్రిప్ మీటర్ అనేది నేను అవాయిడ్ చేశాను. అండ్ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి పెట్టిందాం అనుకున్నాను, బట్ ప్రస్తుతానికి హాలోజన్ అయితే వాడుతున్నాను. అండ్ ఇంకా దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేనైతే విడివిడిగా ఏం చెప్పలేదు, ఇప్పుడు దాకా కనిపిస్తే చెప్పాను. అండ్ అంతే గాయస్, మనం మామూలుగా జనరల్గా బైక్ చూసామంటే ఎలా ఆలోచిస్తామో నేను అలాగే చెప్పాను. ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి విడిగా నేనైతే డిఫరెన్షియేట్ ఏం చేయట్లేదు. బైక్ కాస్ట్ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. 2,20,000 నేను కొన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడైనా కొంచెం పెరిగి ఉండొచ్చు ఏమో, అంతే. ఇంకంతే గాయస్, ఇంకా పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేవు. అండ్ ఈ బైక్ తీసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఈ బైక్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా లెగ్ గార్డ్ అనేది తీసుకోవాలి. లెగ్ గార్డ్ తీసుకోకపోతే బైక్ కింద పడిందంటే ట్యాంక్ అనేది సొట్టడిపోద్ది. ట్యాంక్ సొట్టబడిందంటే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అవుద్ది. అండ్ ఈ బైక్ యాక్సిడెంట్ కూడా అయింది మొన్న. యాక్సిడెంట్ అయినప్పుడు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ బ్రేకర్ గుద్దుకుని, అంటే చాలా స్లోలో 10-20 ఉన్నా అంతే స్పీడ్. బ్రేక్ ఒకటి వచ్చి గుద్దాడు అనమాట, ఫ్రంట్ బ్రేక్కి గుద్దగానే కింద పడిపోయాను. బ్యాక్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అనమాట. సో చేతిలో ఫోన్ ఉందన్నమాట. ఎలాంటి మిస్టేక్ అయితే అవాయిడ్ చేయండి. ఫోన్లు పట్టుకుని డ్రైవింగ్ చేస్తాను, లేకపోతే ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు, ప్రమాదం ఎప్పుడుతుంది చెప్పడం. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ రోజు హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమవుతుందో నాకే తెలియదు అన్నమాట. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. చెప్తున్నాను కదా, బైక్ కొన్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది ఖచ్చితంగా అయితే ఉండాలి. లెగ్ గార్డ్, అది కూడా పెద్ద లెగ్ గార్డ్ ఉండాలి. చిన్న లెగ్ గార్డ్ అయితే వద్దు. చిన్న లెగ్ గార్డ్ జస్ట్ మనకి ఇంజిన్కి సపోర్ట్ వస్తుంది అంతే. ఇంజిన్కి ఏం తగలదు. మామూలుగా చూసుకున్నట్టయితే ఇంజిన్కి ఏం అదేం తగలేవు. అదే లెగ్ గార్డ్ తీసుకుంటే మనకే సేఫ్టీ అనమాట. అలాగే సంపు గార్డ్ కూడా తీసుకోవాలి. సంపు గార్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి డస్ట్ అనేది ఇంజిన్కి అయితే పట్టదు. ఇప్పుడు సంపు గార్డ్ ఉంది కాబట్టి మన ఈజీ క్లీనింగ్ అయితే ఉంది. మనం సంపు గార్డ్ లేకుండా మామూలుగా అయితే ఈజీ క్లీనింగ్ అయితే చేయలేం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి చైన్ లూబ్రికెంట్ ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ చైన్ లూబ్రికెంట్, అదొకటి తీసుకోండి. ఒక్కొక్కటి వచ్చేసరికి 210 ఎంతో, 2 కలిపి 400 ఎంతో అవుద్ది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే చైన్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది. అండ్ టైర్ ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. టైర్ ప్రెషర్ మనకి ఈ బైక్ అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఫస్ట్ దానికి వచ్చేసరికి 32 PSI, బ్యాక్ వచ్చేసరికి 35 PSI మాత్రమే. మనం పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు డస్ట్ వచ్చినట్టు 40-50 పెట్టాడంటే టైర్ వెళ్ళిపోద్ది అనమాట. అలాంటివి చేయొద్దు. దీనికంటూ కొన్ని ఇచ్చాడు, అలాగే పెట్టించండి. ఏ బైక్ అయినా సరే ఒక లిమిట్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు, ఆ లిమిట్లోనే పెట్టించాలి. ఆడు పెట్టిన నెంబర్స్కి మనం గాలి గుడ్డించామంటే టైర్లు వెళ్ళిపోవడం కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవాయిడ్ దట్. అండ్ టైర్ క్యాప్స్ ఉన్నాయి కదా, ఎయిర్ క్యాప్స్, మనం అవి పోకుండా చూసుకోండి. అవి కూడా వాటి నుంచి కూడా డస్ట్ వెళ్ళినా ప్రాబ్లం అవుద్ది. అండ్ అంతే గాయస్. ఇంకా ప్రికాషన్స్ చెప్పాను, ఇంకా అంతే. ఈ బైక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే అది మీకే వదిలేస్తున్నాను. చాలామంది 2023లో అయితే బాగా సేల్ అయిన బైకే. లేదు మాకు ఇంకా స్పోర్టీలో కావాలనుకుంటే వేరే చూసుకోండి. బైక్ అయితే ప్రస్తుతానికి బడ్జెట్లో మంచి బైక్ అని చెప్తాను నేను, బిల్డ్ క్వాలిటీ కానీ ఏదైనా సరే. సో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఈ బైక్ అనేది తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని రాయల్ ఎన్ఫీల్డ్లో. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఇది నేను చెప్దాం అనుకున్నది ఈ వీడియోలో అయితే.
ఫస్ట్ వీడియోలో ఎవరైతే బాగాలేదు, వాయిస్ ఓవర్ బాగాలేదు అది అన్నారో, ఈ వీడియోలో అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. 1 year వారన్షిప్ కూడా ఈ వీడియో అయితే కంప్లీట్ చేశాను. సో ఈ బైక్ మీద ఇంకా వీడియోస్ అయితే నేను ఏదైతే చేయను మ్యాక్సిమం. ఇదే మ్యాక్స్ 1 year వారన్షిప్ వీడియో. అండ్ మన ఛానల్లో బైక్స్ కంటెంట్తో పాటు వేరే కంటెంట్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అని చెప్పాను కాబట్టి ఏది పెడతారో పెట్టగానే దయచేసి కొంచెం చేయగలిగేవి ఏమైనా ఉంటే పెట్టండి. నేను అవి చూసి ఓకే ఎవరు ట్రై చేస్తే బాగుంటుంది అనిపించేలాగైతే అని అనిపిస్తే నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నా ఏమేంటంటే వీడియో చూసినంతసేపు ఒక బైక్ గురించి తెలియాలి, అలాగే కొంచెం చూసినట్టు కూడా అనిపించకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఏంటి బోరింగ్ అన్నట్టు కాకుండా అలా టైం తెలియకూడదు అనమాట. అలా వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ప్రతిసారి ఇలాగే వచ్చి అంటే కంపల్సరీ చేయాలి అలాగా, కానీ అలా కాకుండా కొంచెం దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం ట్రై చేస్తాను. సో ఆ విధంగానే ఇంకో వేరే కంటెంట్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ కామెంట్స్ అనేది కొంచెం చదివేలాగా ఉండాలి. డోంట్ డూ ఫన్నీ. సో దట్స్ ఇట్ గైస్. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అంటే నెక్స్ట్ వీడియో.